శాసనసభ్యులు లక్ష్మీ ప్రసన్న గారిని అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, అనకాపల్లి జిల్లా సిద్దిపేట మండలం విజయరామరాజుపేట తాచేరు మీద నిర్మించిన బ్రిడ్జి కూలిపోయిన విషయం మీకు తెలిసిందే. దాని నిర్మాణం కోసం కేటాయించవలసిన నిధులు కొరత కారణంగా శాశ్వత బ్రిడ్జి నిర్మాణంలో ఎంతో జాప్యం జరుగుతుంది. ఈలోగా ప్రయాణానికి ఆటంకం రాకుండా నిర్మించిన కాజ్వే 2-3 పర్యాయాలు కొట్టుకుపోయింది కూడా. అలా కొట్టుకుపోయిన ప్రతిసారి కొన్ని బస్సులేమో గౌరీపట్నం మీద, కొన్ని బస్సులేమో వరహాపురం మరియు బైరపట్నం మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దీనివలన ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి మీ ద్వారా గౌరవ R&B శాఖ మంత్రులను అడుగుతున్నాను, ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రజల ఇబ్బందులకు మోక్షం కలుగుతుందా కలగదా? ఇందులో భాగంగా మొదటి ప్రశ్నకు సమాధానంగా R&B మంత్రులు గౌరవనీయులైన అనుష గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత ప్రజల సంక్షేమం కోసమే ఉంది. వీరి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. కాబట్టి నిధుల కొరత కారణంగా అభివృద్ధిలో కొంత జ్ఞాపకం నిజమే. నిధులు రాగానే తప్పకుండా ఈ సమస్యపై దృష్టి పెడతాం. ఈ షెడ్యూల్లో భాగంగా రెండవ ప్రశ్నను గౌరవనీయులైన శాసనసభ్యులు లలిత గారిని అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మా సోదరి మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు లక్ష్మీ ప్రసన్న గారు పేట బ్రిడ్జ్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఏపీ రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఈ సమస్యను మీ ద్వారా ప్రభుత్వం వారిని చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడు ఈ రెండవ ప్రశ్నకు సమాధానంగా R&B ఉప మంత్రి వర్యులు గౌరవనీయులైన హైమజ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత ప్రజల సంక్షేమం కోసమే ఉంది. అందువల్ల అభివృద్ధిలో జాప్యం జరుగుతుంది. త్వరలోనే ఈ సమస్య మీద దృష్టి సారిస్తాం. ఇందులో భాగంగా మూడవ ప్రశ్నను గౌరవనీయులైన శాసనసభ్యులు తేజశ్రీ గారిని అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ముందు వచ్చిన కొంత తుఫాను కారణంగా చాలా పంటలు తుఫాను కారణంగా నాశనం అయ్యాయి. ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక్క హామీ కూడా తీర్చలేదు. మీ ద్వారా వరద శాఖ మంత్రికి దీనికి పరిష్కారం అడుగుతున్నాం. చెప్పండి. ఈ మూడో ప్రశ్నకు సమాధానంగా వరద నివారణ శాఖ మంత్రి రామలక్ష్మి గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రభుత్వం మొంతా తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక రాగానే నష్టపరిహారం చెల్లిస్తాం. ఈ షెడ్యూల్లో భాగంగా నాలుగో ప్రశ్నను గౌరవనీయులైన శాసనసభ్యులు భాను గారిని అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొల్లివాడ అగ్రహారం పాఠశాల స్థలము మరియు భవనాల కొరత ఉంది. దీన్ని ఎన్నాళ్ళుగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్తుంది. దానితో పరిష్కారం మాత్రం ఇప్పటికి వచ్చి లభించలేదు. మరి ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? ఈ నాలుగో ప్రశ్నకు సమాధానాన్ని రెవెన్యూ శాఖ మంత్రి గౌరవనీయులైన ఢిల్లీ రాణి గారిని చెప్పవలసింది కోరుతున్నాం. అధ్యక్ష, సాదర పాఠశాలకు ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగింది. సాదర స్థలంలో చిన్న వివాదం ఉంది. అది పరిష్కారం కాగానే మంచి భవనాలు నిర్మించి ఇస్తాం.
ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొందరగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం.